నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము, పంచమి తిథి, మఖా నక్షత్రము, జనవరి 1, 2024. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చిపోయిన 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో నైవేద్యం పూర్తయిన తర్వాత సాయంకాలం ఆరాధనలో భాగంగా రంగమండపంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి తోమాల సేవ, ఆరాధన పూర్తి అవుతుంది. గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకారణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామాలతో తులసీ దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని పెద్ద శేషవాహనం పైన వేంచేపు చేసి అధ్యయనోత్సవాల్లో భాగంగా సేనాధిపతి వారు, భాష్యకారులు వారిని రంగమండపంలో వేంచేపు చేసుకొని అధ్యయనోత్సవాల్లో భాగంగా స్థాన బహుమాన పూర్వకంగా పాసురాలు పూర్తయిన తర్వాత ఆస్థానం పూర్తి చేసుకుని కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి వెండి పీఠం పైన వేంచేపు చేసుకుని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమంజన నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణస్వామి వారిని వేంచేపు చేసుకొని దారోష్ణమైన గోక్షీరము, పాలు, పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.